ఈరోజు మన విక్టరీ వింగ్స్ ఛానల్కి వచ్చినటువంటి ప్రముఖ వైద్య నిపుణులు శ్రీ అలపాటి కిషోర్ గారు కిషోర్ గారు మనతో ఉన్నారు. వారి గురించి వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం కిషోర్ గారు. చాలామందికి భయం ఉంది క్యాన్సర్ అనగానే ఈ మనిషి ఇంకా చాలా కష్టం అనేటువంటిది. ఈ భయం అనేటువంటిది ఒక అపోహ మాత్రమే అంటారా? క్యాన్సర్ని క్యూర్ కూడా చేయవచ్చా మనం? రైట్. చాలా క్యాన్సర్స్ చేయలేదు నేను, లేకపోతే డ్రింక్స్ తీసుకోలేదు, నేను అసలు చాయ్ కాఫీ కూడా తాగలేదు, మరి నాకు క్యాన్సర్ వచ్చింది ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుందంటే జెనిటల్గా కూడా వాళ్ళకు ఉండదు, బట్ క్యాన్సర్ రావడానికి దీనికి ఏమైనా కారణాలు? అంటే ఇప్పటి వరకు మనకి సైంటిఫిక్గా మీరు ఫ్యామిలీ లైఫ్ తోటి ఎట్లా ఉంటున్నారు? మీకు అసలు ఎప్పుడైనా ఫ్యామిలీ లైఫ్లో అయ్యో నేను టైంకి వెళ్ళలేకపోయానే, వాళ్ళు పిలిచారే అని చెప్పేసి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఫ్రెండ్స్ కూడా వచ్చే ఉంటాయి కదా, ఎట్లా ఉంటుంది? మీ కాలేజ్ లైఫ్ ఎట్లా నడిచిందండి? మీరు కాకినాడ రంగరాయ కాలేజీలో చదివారని చెప్పేసి విన్నాను, చాలా ఫేమస్ కాలేజీ. ఒక అపోహ ఏంటంటే డాక్టర్స్ అంటే అమ్మో అసలు వీళ్ళు సినిమాలు చూడరు, లేకపోతే పికిల్స్ తింటూ ఉంటారు, చాలామంది ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు, వీటి వల్ల కూడా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, రిపీట్గా ఎక్కువగా తినడం వల్ల. రైట్ అంటే ఆయిల్ ఫుడ్స్ ఈరోజు మన విక్టరీ వింగ్స్ ఛానల్కి వచ్చినటువంటి ప్రముఖ వైద్య నిపుణులు శ్రీ అలపాటి కిషోర్ గారు కిషోర్ గారు మనతో ఉన్నారు. వారితోటి వారి యొక్క వృత్తిరీత్యా జరిగేటువంటి అనేక విషయాల్ని, ఈరోజు ప్రముఖ ఆంకాలజిస్ట్గా వారు ఎన్నో సక్సెస్ పరమైనటువంటి సర్జరీలు చేశారు. తర్వాత వారి గురించి వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం కిషోర్ గారు. కిషోర్ గారు, మీరు చాలా ప్రముఖ ఆంకాలజిస్ట్గా హైదరాబాద్లో చాలా మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. అసలు మీరు ఈ ఆంకాలజీలోకి రావాలని చెప్పేసి బాల్యం నుంచి మీకు ఉండిందా, లేకపోతే మధ్యలో మీరు ఈ విధంగా రావడం జరిగిందా అండి? బేసిక్గా నేను గ్యాస్ట్రో ఆంకాలజీ అండి మనది. ఓకే. అయితే నాన్నగారు ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన. సో చిన్నప్పటి నుంచి ఆయన ప్రాక్టీసు, పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ చేయడం, పొట్టలో ఇబ్బందులు ఏమన్నా వస్తే కనుక ఆయన ట్రీట్ చేయగలగడం, తర్వాత అదే ట్రాక్లో ఆయన సరదాగా మనం హాస్పిటల్కి వెళ్ళి, ఆయన క్లినిక్కి వెళ్ళి, నర్సింగ్ హోమ్కి వెళ్ళి చూడడం, ఇబ్బందితో వచ్చిన పేషెంట్స్ని ఆయన చక్కగా ట్రీట్ చేసి ఇబ్బందుల్ని తొలగించి ఒక చిరునవ్వు మందహాసంలో పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి దాకా తీసుకొచ్చి పంపించగలడం. అంటే ఇది ఆయన సొంత నర్సింగ్ హోమ్ కాబట్టి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఇక అక్కడే ఉండేవాళ్ళు పేషెంట్ లేక. ఆ ప్రక్రియలో ఈ స్టమక్కి సంబంధించిన ఇబ్బందుల గురించి కొంచెం మనం అవగాహన పెంచుకోవాలి. సో అప్పటి నుంచి మనకి ఎంబీబీఎస్లో జాయిన్ దగ్గర నుంచి ఎంతో కొంత ఇంట్రెస్ట్ బాగా ఉండేది నాకు.
ప్లస్ ఆయనతో తిరగడంతో పాటు సెలవులు కాకినాడ నుంచి చాగలు ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో తిరగడంతో దాంతోపాటు కూడా మనకి ఈ కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చినప్పుడు ఆలోచన పెట్టడం, లేదంటే ఒక్కొక్కసారి ఏమీ తెలియట్లేదు. గత రోజుల్లో అంటే ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 ఏళ్ల క్రితం అండి. అప్పట్లో మనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కూడా లేవు. చెయ్య లేదంటే స్టెథోస్కోప్. సో చేత్తోనూ స్టెథోస్కోప్తోనూ మనం పేషెంట్ దగ్గర నుంచి ఒక హిస్టరీ, అంటే అసలు ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది, ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటి, మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు పొట్టలో ఏ భాగంలో, సో అదొక పజిల్. మెల్లమెల్లగా ఒక్కొక్క దాన్ని పీస్ని దగ్గర పెట్టుకుని ఫైనల్గా దాన్ని ఒక బొమ్మలాగా క్రియేట్ చేసుకోవాలి మనం. అక్కడ దాకా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఓకే ఇదిలాగా ఉంది అదిలాగా ఉందని మళ్ళీ మనం ఆపరేషన్ చేయడానికి కూడా ఆ పేషెంట్ని కన్విన్స్ చేసి ఆపరేషన్లోకి వెళ్ళి మనం కరెక్ట్గా పొట్ట కోసి తెరిచిన తర్వాత ఇబ్బంది ఏంటనేది మనం అక్కడ గ్రహించి దానికి సరిపడా మనం అక్కడికక్కడ సర్జికల్గా కానీ ట్రీట్మెంట్ అనేది చేసి పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది, ఇక డిశ్చార్జ్ అయ్యే వరకు మనం ఆ పజిల్లో ఉన్న పీసెస్ అన్నీ కరెక్ట్గా పెట్టినట్టు కాదు కింద లెక్కండి అది. సో గతంలో అలా ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే మనకి సిటీ స్కాన్లు అన్నీ ఉన్నాయి, ప్రాబ్లం ఏంటనేది టక్కన మనం స్కాన్ చేయించేస్తున్నాం, తెలిసిపోతుంది, ప్లాన్ చేసేసుకుంటున్నాం. అప్పట్లో అలా ఉండేది. సో ఆ పజిల్ సాల్వింగ్ మెంటాలిటీ అనేది బాగా నచ్చేది నాకు. సో అక్కడి నుంచి ఆ ఇంట్రెస్ట్ అనేది సరే ఒక ఇంట్రెస్ట్గా తీసుకొని మీరు ఆంకాలజీలోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక సిటీ స్కాన్ చేస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారని. ఇప్పుడు సిటీ స్కాన్ చేసినా కూడా ఒక్కొక్కసారి మీకు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో, అఫోర్డబుల్ అంటారు, మళ్ళీ అక్కడికి వెళ్తే ఏదో ఇంకోటి ఏదో ఉంటుంది. మరి అప్పుడు మీకు ఈ పేషెంట్స్ దగ్గర నుంచి కూడా మీరు అప్పుడు చూడలేదా, ఇప్పుడు ఇలా ఉందా అనేటువంటి సమస్యలు వస్తూ ఉంటుంది. అటువంటివి ఏమైనా మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఉంటాయండి. సో అది ఎప్పుడంటే మనకి ఎక్స్పీరియన్స్తోనే బయటకు పడుతుంది. సో మనం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ హోల్ బాడీ పెట్ స్కాన్ అనేది కానీ ఏ ఇన్వెస్టిగేషన్ అయినా సరే మనం డేటా ప్రకారం చూసుకుంటే, మన వెస్ట్రన్ డేటా కానీ ఇండియన్ డేటా కానీ చూసుకుంటే కొరిలేషన్ ఆఫ్ సిటీ స్కాన్ ఆర్ ఇమేజింగ్ మొడాలిటీ అంటాం దీన్ని టెక్నికల్గా మనం. అంటే ఎనీ ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇమేజింగ్ మొడాలిటీకి మనం యాక్చువల్గా మనం ఆపరేషన్కి వెళ్ళి పొట్ట కోసి మనం ఎగ్జామిన్ చేసిన దానికి దీనికి కొరిలేషన్ చూసుకుంటే రఫ్లీ అరౌండ్ 90%, 85 to 90% కొరిలేషన్ ఉంటుంది సార్. అంటే ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15% మనకి సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ పెట్ స్కాన్లో కానీ కనపడనది సర్జరీ టైంలో మనకు కనపడుతుంది, అది కూడా బయటపడుతుంది. రైట్. సో అంటే దాని అర్థం ఇప్పుడు మనకి ఉన్న ఎటువంటి ఇమేజింగ్ మొడాలిటీని మనం తీసుకున్నా ఏది మనకి 100% ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు, 90% వరకు ఇస్తుంది. సో కాబట్టి ఇట్లా మీరు అన్నట్టు ఇట్లా ఒక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని కానీ ఇట్లా కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్స్ ఏమన్నా వస్తే కనుక ఒక్కొక్కసారి ఈ ఎక్స్పీరియన్స్లో మనకేం తెలుస్తుంది అంటే మనం వెళ్తాం సర్జరీ చేయాలనుకుని దూకుతాం, తీరా దూకిన తర్వాత మనం ఆ 10% 15%లో పేషెంట్ పడి అవయవంలోనే కాకుండా ఇంకా వేరే చోట్ల కూడా మనకి ఇబ్బంది ఉందనేది బయటపడుతుంది. అప్పుడు మనం క్లోజ్ చేసుకుని వచ్చేస్తాం. దానివల్ల వచ్చిన అపోహ మిత్ ఏంటంటే చాలామంది ఓపెన్ చేస్తే క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అయిపోతాయి కదండి అనే మిత్ అలా వచ్చిందండి. ఏంటంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన క్యాన్సరే, మనం దాన్ని సరిగ్గా చూసుకోక ఓపెన్ చేయడం జరిగింది, కంటితో చూసుకోవడం జరిగింది. సో అదే ఇది ఈ స్టేజ్లో ఉంది, అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిందని అప్పుడు మనం నిర్ధారించుకోవడం. దాని తర్వాత ఒకసారి క్యాన్సర్ అనేది మనకి సర్జరీ చేయలేని పరిస్థితి దాకా వెళ్ళిందంటే యూజువల్గా లైఫ్ స్పాన్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా పేషెంట్స్కి ఎట్లా అంటే ఇదిగో ఆపరేషన్ చేశారు, 4 నెలల్లోనో 6 నెలల్లోనో 9 నెలల్లోనో ఆయన కాలం చేశాడు, చేయడం వల్ల కణాలు స్ప్రెడ్ అయిపోయినాయి అనేది ఒక అపోహలాగా మొదలైంది. సో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఇట్లాంటి పేషెంట్స్ కాంప్లికేటెడ్ పేషెంట్స్ సిచ్యువేషన్ సినారియో వచ్చినప్పుడు మనం ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి ఇవి పాసిబిలిటీసు. సో మనకి సిటీ స్కాన్లో కానీ పెట్ స్కాన్లో కానీ 85% కరెక్ట్గానే తెలిసిపోతుంది, కానీ 10-15% ఇవి ఉండొచ్చు. ఒకవేళ ఉంటే గనక
మనకు ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాగా. ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి అనేది మనం ముందరే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అది చేయగా అనుభవం మీద బయటపడుతుంది మనకి. ఇవాళ రేపు మీకు గూగుల్ వచ్చింది కనుక ప్రతి వాడు గూగుల్ చూడటం, అదేం చేశారు ఇదేం చేశారు అని అడుగుతూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితులు వస్తే కనుక మీ పరిస్థితి చాలా ఇబ్బందికరమైన దాంట్లో పడిపోతాం. నిజమండి. సరే, క్యాన్సర్ గురించి చాలా మందికి భయం ఉంది. క్యాన్సర్ అనగానే ఈ మనిషి ఇంకా చాలా కష్టం అనేటువంటిది. ఈ భయం అనేటువంటిది ఒక అపోహ మాత్రమే అంటారా? క్యాన్సర్ని క్యూర్ కూడా చేయవచ్చా మనం? చాలా క్యాన్సర్స్ క్యూర్ అవడానికి అవకాశం ఉంది, చాలా మటుకి. అయితే దీంట్లో ఉన్న లొసుగుదనం ఏంటంటే, మనం పేషెంట్స్గా మనం సర్జరీ చేసిన తర్వాత గత కాలంలో అంటే ఒక 10-15 ఏళ్ల క్రితం మీరు చూసుకుంటే కనుక, సర్జన్గా మనం సర్జరీ చేసిన తర్వాత కాలర్ ఎగరేసుకుని నిన్ను క్యూర్ చేసేసాను పోరా అన్న పరిస్థితి ఉండేదండి అప్పుడు. కానీ గత 15-20 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే కనుక, ఈ అగ్రెసివ్ ఫాలోఅప్ ఆఫ్ ఎ పేషెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అనేది, అంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి కానీ 3 సంవత్సరాలకు ఒకసారి కానీ ఈ ఫాలోఅప్ అనేది కంటిన్యూస్గా పెట్టుకోవడం, దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు కానీ సిటీ స్కాన్లు కానీ తరచుగా చేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ సర్వైవింగ్ ఫర్ అ లాంగర్ టైం ఫ్రేమ్. అదొకటి ఉందండి. రెండవది ఏంటంటే, ఈ ఒకవేళ వేళ్లలో తిరిగి రావడం అనేది ఏమన్నా జరిగితే, అదే క్యాన్సర్ అవ్వనివ్వండి లేకుంటే ఇంకొక క్యాన్సర్ అవ్వనివ్వండి, తిరిగి రావడం అనేది జరిగితే కనుక, అది మనం రొటీన్గా మనం టెస్టులు చేసుకుంటున్నాం కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే మనం దాన్ని డిటెక్ట్ చేసుకోగలగడం. సో అట్లా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకోగలిగితే కనుక, ఒకవేళ మనం మెడికల్ ట్రీట్మెంట్ పెట్టుకున్నా, సర్జికల్ ట్రీట్మెంట్ పెట్టుకున్నా, రెస్పాన్స్ దానికి ఆల్మోస్ట్ క్యూరేటివ్ రెస్పాన్స్ లాగా వస్తుందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తరచుగా డీల్ చేసేది కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి, పెద్దపేగు చిన్నపేగు క్యాన్సర్స్ చాలా తరచుగా డీల్ చేస్తాం. అందులో మనది సబ్ స్పెషాలిటీ. సో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ చూసుకుంటున్నప్పుడు మనం స్టేజ్ వారీగా చూసుకుంటే కనుక 1, 2, 3, 4 స్టేజ్లు. 1 ఎర్లియస్ట్, 4 అడ్వాన్స్ స్టేజ్ కింద మనం పరిగణిస్తే కనుక, స్టేజ్ 1లో మనం వాళ్ళకు ఆపరేషన్ చేయడం జరిగితే టిపికల్గా మనం వీళ్ళని 5 year సర్వైవల్ అని మనం డేటా ప్రకారం మనం చూసుకుంటాం. అంటే 5 సంవత్సరాలు ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు మళ్ళీ వ్యాధి అనేది రాకుండా ప్రివెంట్ చేయవచ్చు, సర్జరీ క్లియర్ చేయగలిగిందా లేదా అనే దాన్ని మనం 5 year డిజీజ్ ఫ్రీ సర్వైవల్ అని లెక్క పెట్టుకుంటాం. సో ఇట్లాగ స్టేజ్ 1లో ఉన్న వాళ్ళని 5 year డిజీజ్ ఫ్రీ సర్వైవల్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 97-98% వరకు ఆపరేషన్ చేసిన వాళ్ళు 5 సంవత్సరాల వరకు డిజీజ్ ఫ్రీ సర్వైవల్తో కంటిన్యూ అవుతారు. అదే మనం స్టేజ్ 3లో కనుక్కున్నాం అనుకోండి, ఆ 97-98% టక్కుమని మనకి 45-50% పడిపోతుంది. సో వాళ్ళల్లో డిజీజ్ మళ్ళీ తిరిగి వచ్చి ఈ 5 ఏళ్లలోనే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 50%. సో అందుకని మనం ఒక క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో పనిగట్టుకోవడం, కొన్ని దాన్ని గుర్తించడం ముఖ్యమైన విషయం ఒకటి. రెండవది, మనం అని గుర్తించిన తర్వాత దానికి సరైన అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వగలగడం రెండవది. అయితే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం సర్వేలెన్స్ అంటాం దాన్ని. అంటే సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు వచ్చారో రిక్వైర్మెంట్ ఉన్న బ్లడ్ టెస్టులు కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేసుకుంటా దాన్ని ఫాలో అప్ చేసుకోవచ్చు. సో ఈ 3 భాగాలు కూడా అతి ముఖ్యమైనవి. డాక్టర్ గారు, మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇప్పుడు అసలు పేషెంట్కి క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో, అసలు వచ్చిందో లేదో మాకు ఎట్లా తెలుస్తుంది? దానికి ఏమైనా ఫండమెంటల్ ఉందా? మనం సడన్గా వెళ్తాం ఎవరో డాక్టర్ గారి దగ్గరికి, అయ్యో నీకు క్యాన్సర్ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది అంటారు. హౌ దట్ పేషెంట్ కెన్ బి ఐడెంటిఫై, ఈ క్యాన్సర్ వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది అండి మనకి? కొంచెం సిచ్యువేషన్ అయితే కొంచెం డిఫికల్టేనండి, ఒప్పుకుంటానంటే. కొంతమందిలో మనం గుర్తించడానికి టైం పడుతుంది. ఒక్కొక్కసారి మనం గుర్తించేసరికి చేయి దాటిపోయిన పరిస్థితి రావచ్చు. కానీ మనం ప్రాక్టీస్ పారామీటర్స్ అని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.
సో యూజువల్గా మనకి డేటా అనేది అమెరికన్ సొసైటీ ఇంటర్నల్ మెడిసిన్ సొసైటీ నుంచి మనకి ప్రాక్టీస్ పారామీటర్స్ అనేవి టాస్క్ ఫోర్స్ గైడ్ లైన్స్ అని వస్తాయి. అంటే ఒక మనిషి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి, పర్సనల్ హిస్టరీని బట్టి, మగ ఆయన అవనివ్వండి, ఆడ అవనివ్వండి, మగ ఆయనకైతే ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఇన్వెస్టిగేషన్స్, ఆడవాళ్ళకి ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఇన్వెస్టిగేషన్స్, పలానా వయసు మగవాళ్ళు ఉన్నారంటే 50 సంవత్సరాలు 50th బర్త్డే వచ్చేసరికి మనకు ఒక గిఫ్ట్ ప్యాకేజ్ ఏమి ఇవ్వాలంటే మన వాళ్ళకి ప్రాస్టేట్ చెకప్ అనేది ఒకసారి చేయించుకోవాలి, కొలనోస్కోపీ అనేది ఒకసారి చేయించుకోవాలి, తర్వాత దానికి సరిపడా పిఎస్ఏ బ్లడ్ లెవెల్స్, తర్వాత మామూలు రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఒక మన పొట్టకి సంబంధించిన ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్, అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి నేను అపోలోలో పనిచేస్తానండి. మా అపోలోలో అయితే ఇలా టైలర్ మేడ్ మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేవి వస్తాయి ప్యాకేజెస్. సో విమెన్ అబౌవ్ 50 మాస్టర్ హెల్త్ చెకప్, మెన్ అబౌవ్ 50 మాస్టర్ హెల్త్ చెకప్. సో ఇట్లా మాస్టర్ హెల్త్ చెకప్స్ చేసే కొద్దీ మనకేంటంటే ఇది ఒక రొటీన్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట. సో మనకి ఇది ఎందుకు ముఖ్యం అంటే, మనం 50 ఏళ్ళ వయసుకి మనం కొలనోస్కోపీ అంటే పెద్ద పేగులోకి మనం కెమెరా పెట్టుకుని చూసుకోవడం కొలనోస్కోపీ అంటే. సో 50 ఏళ్ళ వయసులో మనకి ఇబ్బంది లేకపోయినా కొలనోస్కోపీ చేయాల్సిన అవసరం ఏంటంటే డాక్టర్ గారు అని అడిగితే, మనకి సైంటిఫిక్గా మనకి తెలిసింది, మనం ప్రూవ్ చేసింది, ఈ పెద్ద పేగు క్యాన్సర్లన్నీ కంపల్సరీగా ఒక పుట్టగొడుగులాగా మొదలవుతాయండి. వాటిని మనం పాలిప్స్ అంటాం. చూడ్డానికి అది అచ్చు పుట్టగొడుగులాగానే ఉంటుంది. సో ఆ పుట్టగొడుగుని మనం పేగులోనే అలా వదిలేస్తే కంపల్సరీగా 3 నుంచి 5 సంవత్సరాల కల్లా అది క్యాన్సర్ గడ్డ అయిపోద్ది, పెరుగుతుంది, క్యాన్సర్ గడ్డ అయిపోతుంది. సో మనం ఈ కొలనోస్కోపీ చేసుకోవడం వల్ల ఆ 50 సంవత్సరాల్లో ఒకవేళ పుట్టగొడుగు అనేది పొరపాటున మొదలైందే అనుకోండి, దాన్ని పెరగనివ్వకుండా మనం ఆ కొలనోస్కోపీ చేసినప్పుడే పుట్టగొడుగుని కంప్లీట్గా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. సో అంటే దాని అర్థం మనం ఒక పొటెన్షియల్ క్యాన్సర్ ఫ్యూచర్లో ఒక 3 నుంచి 5 సంవత్సరాల్లో క్యాన్సర్ అవ్వబోయే కణాన్ని కంప్లీట్గా మనం తీసేసాం కంప్లీట్గా. సో అది స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్న మనకి అడ్వాంటేజ్. సో ఒక 50 years వచ్చినప్పుడు మనం ప్రాస్టేట్ చెకప్, లేకపోతే కొలనోస్కోపీ, లేదంటే లేడీస్లో బ్రెస్ట్ మ్యామోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రామ్ అనేది రొటీన్గా మనం సజెస్ట్ చేస్తాం. లేడీస్లో మనం ప్యాప్స్మియర్, ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ గర్భసంచి క్యాన్సర్లని ప్రివెంట్ చేసుకోవడానికి, లేదంటే ఒకవేళ వస్తుంటే కనుక ముందు ఎర్లీ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేసుకోవడానికి గాను మనం ఇటువంటి టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. సో రొటీన్గా మనం మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం, ఏది డైట్ పరంగా అవనివ్వండి, ఎక్సర్సైజ్ పరంగా అవనివ్వండి, మన ఎనఫ్ స్లీప్ పట్టడం అవనివ్వండి, రెస్ట్ అవనివ్వండి, వాటితో పాటు ఇది కూడా చేసుకోవాలి. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. బట్ చాలామంది అంటారు, స్మోకింగ్ చేయలేదు నేను, లేకపోతే డ్రింక్స్ తీసుకోలేదు, నేను అసలు చాయ్ కాఫీ కూడా తాగలేదు, మరి నాకు క్యాన్సర్ వచ్చింది ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుందంటే జెనిటల్గా కూడా వాళ్ళకు ఉండదు, బట్ క్యాన్సర్ రావడానికి దీనికి ఏమైనా కారణాలు? అంటే ఇప్పటి వరకు మనకి సైంటిఫిక్గా తెలిసింది ఏంటంటే, ఇటువంటి క్యాన్సర్స్ని మనం స్పోరాడిక్ క్యాన్సర్స్ అంటాం. స్పోరాడిక్ క్యాన్సర్స్ అంటే ముందర తరంలోనూ ఉండదు, తర్వాత తరానికి వెళ్ళదు, ఆ తరంలో మాత్రం ఆ జీన్లో మ్యూటేషన్ అనేది జరుగుతుంది. సో ఎందుకు వాళ్ళే నేను మధ్యాహ్నం ఒక పేషెంట్ ఒక ఆయన చూశాను. ఆయన రైల్వేస్లో 62 years పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన టీ కూడా తాగరు, ఆయన సిగరెట్ లేదు, ఇక మిగిలిన వాటి సంగతి మర్చిపోండి. చక్కగా చూస్తే ఆయన రిటైర్ అయిన మనిషిలాగా లేరని, ఆయన ఒక 40-45 ఉంటాయేమో వయసు అన్నట్టుగా ఉన్నారు. ఆయనకి ఈ గత 6 నెలల కోవిడ్ టైంలో కొంచెం పొట్టలో నొప్పి వచ్చింది, సరే అని ఆయన మోషన్ సరిగ్గా అవ్వట్లేదని ట్యాబ్లెట్స్ వాడారు. ఆయన వెయిట్ లాస్ రావడం అనేది జరిగింది, బ్లడ్ కౌంట్ అనేది తగ్గింది. జస్ట్ ఒక వారం క్రితం వచ్చి ఎగ్జామినేషన్ చేయించుకుంటే మనకి ఏదో కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది. అప్పుడు మనం ఈ కొలనోస్కోపీ అనే పరీక్ష చేయించినప్పుడు పెద్ద పేగులో ఆల్మోస్ట్ ఒక 5 centimeter గడ్డ అనేది కనపడింది. ఆయన ఇవాళ మధ్యాహ్నం ఇదే క్వశ్చన్ వేశారు నాకు, డాక్టర్ గారు నేను కనీసం టీ కూడా తాగను, నాకు ఎందుకు వచ్చింది అంటే. సో దీనికి ఆన్సర్ ఏంటంటేనండి, క్యాన్సర్ అనే రోగానికి ఇప్పటి వరకు మనం ఇది మూల కారణం అనేది కనిపెట్టలేము.
సో మనం ఏమున్నా దాని చుట్టూరు ఫలానాది రిస్క్ ఫ్యాక్టరు ఫలానాది రిస్క్ ఫ్యాక్టరు ఫలానాది రిస్క్ ఫ్యాక్టర్ అని అనుకుంటున్నామే తప్పించి ఇది జరగడం వల్ల మీకు క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఇది చెయ్యొద్దు అని చెప్పేది ఇప్పుడు దాకా మనం సైంటిఫిక్గా కనిపెట్టుకోలేకపోయాం. బహుశా స్మోకింగ్ చేసే వాళ్ళకి డ్రింక్ చేసే వాళ్ళకి పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, వాడికి తొందరగా రావచ్చు. రైట్. బట్ ఒక్కోసారి ఆ తాగిన వాళ్ళకి కూడా రాకపోవచ్చు కూడా, చాలా కాలం వరకు కూడా రాకపోవచ్చు. సో అది కూడా ఉంది. ఉంది. ఇంకొక అపోహ అండి, మీరు అన్నమాటకి సిగరెట్లు తాగేవాళ్ళు వస్తారు, చక్కగా 30-40 ఏళ్ళు తాగేసి ఉంటుంటాడు ఆయన. ఏదో ఆయన షిరిడి సాయిబాబా ముందర చిట్టేసి ఇవాళ నుంచి ఆపేయి అన్నట్టు ఒకటి వచ్చి ఉంటుంది. ఆయన ఆపేసి ఉండుంటారు. ఆపేసిన సంవత్సరానికో 2 సంవత్సరాలకో లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఆయన ఏమంటారంటే దగ్గరకు వచ్చి, సిగరెట్లు తాగినంతకాలం నాకేం అవ్వలేదు డాక్టర్ గారు, ఆపేసిన తర్వాత క్యాన్సర్ వచ్చింది అని అంటాడు ఆయన. సో అదేంటంటే ఆ మార్పు, ఆ ఊపిరితిత్తుల్లో ఆ మార్పు అనేది కొంతమందికి 5 సంవత్సరాల్లో జరగచ్చు, కొంతమందికి 40 ఏళ్ళు పట్టొచ్చు. పాత హిస్టరీ వల్ల ఇప్పుడు వచ్చింది. రైట్. అలానే చేయకపోయినందువల్ల రాదు అని కూడా ఏం లేదు, గ్యారంటీ లేదు. రైట్. అంటే ఇది రావడానికి కారణాలు అంటూ ఏమీ స్పెసిఫిక్గా లేవండి, జెనెటిక్ అని కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ అని కానీ మనకి అట్లా ఏమి లేదా? ఉంది. అంటే మనకి ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ వరకు చూసుకుంటే కనుక కొన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలేం. ఎట్లా? యాస్బెస్టోస్. అవునండి. యాస్బెస్టోస్ అంటే కంపల్సరీగా మీసోథీలియోమా, లంగ్ క్యాన్సర్, మీసోథీలియోమా టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. ఇవన్నీ మనకి పాయింట్ టు పాయింట్ కన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది మనకి. అలా చాలా మట్టుకి మనం కన్ఫర్మేషన్ జరిగినవి డెఫినెట్గా మనం ఆల్మోస్ట్ ఒక గవర్నమెంట్ ఆర్డర్ లాగా ఇంటర్నేషనల్గా మనం ఎక్కడ చూసుకున్నా ఎట్లాగే యాస్బెస్టోస్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. అట్లాగా దెర్ ఆర్ కెమికల్ కాంపౌండ్స్, ఇప్పుడు బెంజీన్, ఫ్లూరోయూరోథేన్స్ అని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, వాటి వల్ల స్టమక్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. సో అటువంటివన్నీ మనం బ్యాన్ చేయడం జరిగింది. బట్ ఐడెంటిఫై చేయగలిగితే కనుక వాటిని మాత్రం కంపల్సరీగా పక్కన పెట్టుకున్నాం. సో ఈ మిగిలినవి ఇంకా ఐడెంటిఫై అవ్వలేనివి, ఇంకా కానివి ఇంకా డైలమాలో, అండర్ టెస్టింగ్లో ఉన్నాయి. సో జెనెటిక్గా ఉన్న వాళ్ళకి కంపల్సరీ వస్తుందని ఏమైనా ఉందండి? అది రాకపోవచ్చు కూడా. మంచి క్వశ్చన్ సార్. సో జెనెటిక్ ట్రాన్స్మిషన్ క్యాన్సర్లో మనకి 2 రకాలు ఉంటాయండి. మేము జీన్ పరంగా, జన్యుపరంగా చూసుకుంటే కనుక ఆటోజోమల్ డామినెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఆటోజోమల్ రిసెసివ్ అనేది ఒకటి ఉంటుంది. సో కొన్ని జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లు ఆటోజోమల్ డామినెంట్ క్యాన్సర్లు, కొన్ని ఆటోజోమల్ రిసెసివ్. సో డామినెంట్ క్యాన్సర్లన్నీ కంపల్సరీగా ప్రతి జనరేషన్లోనూ రావాల్సిందే, వస్తుంది. ఆటోజోమల్ రిసెసివ్ అన్న జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లు మాత్రం ఒక్కొక్క జనరేషన్ స్కిప్ కొడతాయండి. అది వాళ్ళ అదృష్టం. ఒక్కొక్క జనరేషన్ స్కిప్ కొడుతుంది. ఒక్కొక్కసారి అబ్బాయిల్లో ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి అమ్మాయిల్లో ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జెనెటిక్ మ్యూటేషన్లో మీకు తెలిసినట్టు మన మెన్లోనేమో XY క్రోమోజోము, విమెన్లోనేమో XX క్రోమోజోము. ఈ ఆటోజోమల్ రిసెసివ్ అనేది లేడీస్లో 2 X'ల మీద ఉంటే కనుక వాళ్ళకి క్యాన్సర్ రావచ్చు. మగవాళ్ళల్లో XY ఉన్నప్పుడు ఒక Xలోనే ఆటోజోమల్ రిసెసివ్ అనేది వస్తే కనుక వాళ్ళకి రాదు. కానీ ఆ ఒక Xలో కానీ ఆ ఒక Yలో కానీ ఆటోజోమల్ డామినెంట్ ఒక్క దానిలో వచ్చినా వచ్చేస్తుంది అట్లా. సో అది ఒక మ్యాథమెటిక్ సొల్యూషన్ లాగా ఉంటుంది మనకి. సో బేసిక్గా ఉన్న జన్యుపరంగా వచ్చిన వ్యాధిని మనం ఆటోజోమల్ డామినెంట్ వ్యాధా, రిసెసివ్ వ్యాధా అనేది ముందర కేటగరైజ్ చేసుకుని దాని ప్రకారం మనం ఫాలో అప్ అవడం అనేది జరుగుతుంది. సార్, ఇంత బిజీ షెడ్యూల్స్లో ఉండి మీరు ఫ్యామిలీ లైఫ్ తోటి ఎట్లా ఉంటున్నారు? మీకు అసలు ఎప్పుడైనా ఫ్యామిలీ లైఫ్లో అయ్యో నేను టైంకి వెళ్ళలేకపోయానే, వాళ్ళు పిలిచారే అని చెప్పేసి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఫ్రెండ్స్ కూడా వచ్చే ఉంటాయి కదా, ఎట్లా ఉంటుంది? అది జీవితంలో ఒక భాగంగా తయారైపోద్దండి. కొన్ని రోజులు అంటే ఎట్లా మీకు ఎలా చెప్పొచ్చు అంటే, నేను ఈ మాట మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇది చేసిన ఆయనే. సో అలా అప్పుడు సో మనం పెరిగేటప్పుడే, ఇప్పుడు మీకు నేను మెడిసిన్ MBBS ఎంటర్ అయ్యే వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యి MBBS ఎంటర్ అయ్యే వరకు ఇటువంటిది ఏమైనా
ఏమన్నా జరిగితే ఇంట్లో సినిమాకి వెళ్దాం అంటే అప్పుడు మేము పల్లెటూరు సినిమా చూడాలంటే మేము పక్క టౌన్ ఈ టౌన్లోకో లేదా రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చేది. అన్ని ప్రిపరేషన్లు అన్నీ పెట్టుకుని ఉంటాం. లాస్ట్ మినిట్లో ఏదో ఒక ఎమర్జెన్సీ కేసు వస్తుంది, క్యాన్సిల్. ఆయన వదిలేసి మనం వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే ఉంటాం. రైట్ సార్. సో అప్పట్లో ఆ వయసులో ఆటోమేటిక్గా చిన్నపిల్లలం కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా ఉండేది, ఇసుకలు కోపాలు మామూలేననుకోండి. అదే మామూలే, కోప్పడతారు. రైట్. కాకపోతే ఎంబీబీఎస్ అంటే వెళ్ళిన తర్వాత మీతో అన్నట్టు ఇందాక ఆ పజిల్ సాల్వింగ్ మెంటాలిటీ అనేది మనకు ఒకసారి వచ్చిన తర్వాత ఓ నిజమే కదా, ఇప్పుడు మనం చూడకపోతే చచ్చిపోతాడు, చూడాల్సిందే. ఇది మనకి అవసరమైన క్షణం, ఇది ప్యాషన్ అయిపోతుంది, ఇది అవసరమైన క్షణం. కాబట్టి మనం ఎక్కువ పజిల్ సాల్వ్ చేస్తే తప్పించి మనం బయటకు వెళ్ళకూడదు. అదొక మొరాలిటీ మనకి, డిటర్మినేషన్. ఓకే. సో పని కట్టుకుని ఎక్కడి నుంచో ఊరు నుంచి పలానా నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడైతే నీకు వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పి పేషెంట్స్ని పంపిస్తారు మన దగ్గరికి. అటువంటి వాళ్ళని మన గుమ్మం దాకా వచ్చిన వాళ్ళని నువ్వు ఆగ్రా బాబు నేను వెళ్ళి సినిమా చూసి రావాలి అనటం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి అండి. కాన్ఫిడెన్స్ కూడా వాడిని క్యాన్సర్ నుంచి తగ్గిస్తుంది అంటారు. నేను వేడ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన నాతో చాలా చక్కగా మాట్లాడారు. సో నీకేం ప్రాబ్లం లేదు పోరా అని చెప్పారు. సో ఐఎమ్ ఓకే. సో ఇది కూడా నిజంగా పనిచేస్తుందండి, పనిచేస్తుంది సార్. కాన్ఫిడెన్స్ లెవెల్ ఇప్పుడు అంటే ఇది ఎలా అంటే నేను మీకు చెప్పగలిగేది, మీరు యోగాలోను ఆర్ఎస్ఎస్లోను చాలా బాగా తిరిగిన వాళ్ళు, ఇప్పుడు యోగా చేసినప్పుడు మీకు మైండ్ అంత ఫ్రెష్గా ఉంటుందండి. అంటే మనలో ఇది సైంటిఫిక్గా కూడా మనం ప్రూవ్ చేసిందండి. ఎట్లా యోగా చేసిన తర్వాత కానీ లేదంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళని, ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఎక్సర్సైజ్ చేయని వాళ్ళని ప్రాస్పెక్టివ్గా అంటే వాళ్ళని ఒక 1-2 సంవత్సరాలు ఫాలో అప్ చేసి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయంగానే వాళ్ళ సీరమ్ని అంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఇమ్యూనిటీ లెవెల్స్ వాళ్ళల్లో ఎట్లా ఉన్నాయి, వీళ్ళల్లో ఎట్లా ఉన్నాయి, రైట్. అదే ఇమ్యూనిటీ లెవెల్స్ మీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ అంటే ఆ పాజిటివ్ హార్మోన్స్ మన బాడీలో సెక్రీట్ అయ్యేవి డెఫినెట్గా ఇట్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం సర్జికల్గా మనం చూసుకుంటున్నప్పుడు నేను ఎవరైతే పేషెంట్స్ దాటేస్తాం, ఈ ప్రాబ్లమ్ని మనం దాటేస్తాము అని అనుకున్నారో వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత 3వ రోజుకో 4వ రోజుకో డిశ్చార్జ్ అయిపోతారు. కొంతమంది పేషెంట్స్ వాళ్ళు ఎంతసేపటికి వెనక్కి లాగే పద్ధతి ఉంటుంది అన్నమాట వాళ్ళకి. డాక్టర్ గారు నేను బయటపడగలను అంటారా ఈ ఆపరేషన్లో నుంచి, ఆ మెంటాలిటీ ఉన్నప్పుడు టిపికల్గా వాళ్ళు 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాల్సిన వాళ్ళు 6 రోజులు 10 రోజులు ఉంటారండి. ఆ మైండ్లో ఆ సెటప్ ఆ ఫీలింగ్ అలా మిగిలిపోతుంది వాళ్ళకి. కూడా చంపేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఇదేనేమో. సో కాబట్టి అంటే దాంట్లో మీరు అన్నట్టు మనం యాజ్ అ ఫిజిషియన్ మనం పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వడం కూడా ముఖ్యం, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్స్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత వస్తారు. ఈ రోజుల్లో చూసుకుంటే ఈ 20th సెంచరీలో టక్మన్ అలా ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో టైప్ కొట్టేసి అసలు ఏంటి ప్రాబ్లం అనేది చూసేస్తారు. క్యాన్సర్ అనగానే ఇక దాని గురించి ఒక 100 వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈ క్యాన్సర్ అంటే నువ్వు 5 ఏళ్ళు నువ్వు బతికే శాతం నీకు 40%, 30% అని ఎక్కడో ఆడ రిమోట్ ఏదో ఒకటి వచ్చేస్తుంది. దాంతో ఆల్రెడీ పేషెంట్ కంప్లీట్గా డౌన్ అయిపోయి వస్తారండి. ఆ డౌన్ అయిపోయి వచ్చిన పేషెంట్ని మనం కరెక్ట్గా ఎనలైజ్ చేసుకుని ఒక్కొక్కసారి అయితే కొంతమంది పేషెంట్స్కి నిజంగా ఆ పరిస్థితి ఉన్న వాళ్ళకి కూడా మీరేం కంగారు పడమాకండి, నీట్గా ఆపరేషన్ అయిపోయే పరిస్థితి, సర్జరీ అయిన తర్వాత సంగతి చూసుకుందాంలే అని చెప్పి వాళ్ళకి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇచ్చి సర్జరీ నుంచి తొందరగా బయటపడడానికి కూడా మనం ప్రయత్నం చేసిన అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు కూడా నిజంగానే బయటపడ్డారు, కొంతమంది బయటపడ్డారు. సో ఆ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది మహా అయితే ఒక 5 నిమిషాలు పడుతుంది మనకి మాట్లాడడానికి. ఆ 5 నిమిషాల్లో పేషెంట్ మరి ఈ బిజీగా ఉంటారు, మీరు ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు, తర్వాత కొంత ఫేమ్ వచ్చేస్తుంది. ఈ వచ్చిన తర్వాత నేను చాలామంది ఫేమ్ వచ్చినటువంటి డాక్టర్లు చెప్తూ ఉంటాను,
వాళ్ళు ఈ ఆపరేషన్ వస్తే వాళ్ళ అసిస్టెంట్లను పంపిస్తూ ఉంటారు. మరి మీ దగ్గర కూడా అటువంటి ఇది ఏమైనా వస్తూ ఉంటుందా, లేకపోతే ప్రతి ఆపరేషన్కి మీరే ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారా, ఎట్లా ఉంటుందండి? ప్రశ్న అయినా కూడా లేదండి, అంటే ఆంకాలజీ పార్ట్ వరకు, అంటే క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్ వరకు అట్లా, అంటే ఎటువంటి ఆపరేషన్ చూసుకున్నా ప్రతి ఆపరేషన్కి ఒక క్రిటికల్ ఫేజ్ ఉంటుందండి. అంటే చేసే ప్రక్రియలో మనం ఒక 2-3 వెరీ క్రిటికల్ ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు పెద్ద పేగు క్యాన్సర్ మనం రిమూవ్ చేయడం జరుగుతుంది అనుకోండి, ఒకటి ఇంపార్టెంట్ క్రిటికల్ స్టెప్స్ ఏంటంటే ఏ పెద్ద పేగులో క్యాన్సర్ ఉందో ఆ పెద్ద పేగుకి సంబంధించిన రక్తనాళాలని జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదొకటి. తర్వాత క్యాన్సర్ గడ్డకి ఒక 5 సెంటీమీటర్లు అటు, ఒక 5 సెంటీమీటర్లు ఇటు నీట్గా హెల్దీగా ఉన్న పేగుల వరకు మనం కట్ చేసుకోవాలి. రెండోది. తర్వాత ఈ రెంటికన్నా అసలు ముఖ్యమైనది కట్ చేసిన పేగులన్నీ తీసుకొచ్చి మనం జాయిన్ చేసుకోవడం. రైట్. సో ఈ క్రిటికల్ స్టెప్స్ చెప్పడానికి నేను 2 నిమిషాల్లో చెప్పేశాను మీకు. చేయడానికి కూడా నిజంగానే 2-3 నిమిషాలు పడుతుందండి అది, అంతే. కానీ మనకు ఆపరేషన్ 2.5 గంటలు ఎందుకు పడుతుంది? ఎందుకంటే అవి కాకుండా ఇంకా మనం ఇతరత్ర చిన్న చిన్న పనులు లోపల చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. సో మన దగ్గర అసిస్టెంట్లు అంటే ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు నా దగ్గర ఈ కొలోరెక్టల్ సర్జికల్ ఆంకాలజీ నేర్చుకుందామని వచ్చిన వాళ్ళకి, నా దగ్గర ట్రైన్ అయ్యి బయటకు వెళ్ళాడంటే ఫలానా ట్రైన్ అయిన క్యాండిడేటు, నాకు ఇబ్బంది వస్తే ఆయనే చూసుకోవాలి. కాబట్టి నేను ట్రైన్ చేసిన అతను సరిగ్గా చేయలేకపోతే రేపు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నాకే సరిగ్గా జరగదు. సో ఈ యాన్సిలరీ స్టెప్స్ అన్ని కంపల్సరీగా వాళ్ళ చేత చేపిస్తాం. సో మన దగ్గర ట్రైన్ అవుతున్నప్పుడు ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ చేస్తూ ఉంటారు. ఈ క్రిటికల్ స్టెప్స్ చేయడానికి డెఫినెట్గా చాలా కాన్ఫిడెన్స్ అవసరం అవుతుంది. సార్, మీరు ఇప్పుడు అంటే సరే ఒక ప్రొఫెషనల్గా మీరు సెటిల్ అయిపోయారు, మంచి సజ్జన్గా ఉన్నారు. మరి మీ కాలేజ్ లైఫ్ ఎట్లా నడిచిందండి? మీరు కాకినాడ రంగరాయ కాలేజీలో చదివారని చెప్పేసి విన్నాను, చాలా ఫేమస్ కాలేజీ. సో ఎట్లా ఉండింది అప్పుడు? మీరు ఏమైనా లీడర్గా ఉండేవారా, లేకపోతే దీని మీదే ఎక్కువ ప్రొఫెషన్ మీద క్యాంటీ చేస్తూ ఉండేవారా? చాలా మంచి క్వశ్చన్ సార్. ఒక అపోహ ఏంటంటే, డాక్టర్స్ అంటే అమ్మో అసలు వీళ్ళు సినిమాలు చూడరు, లేకపోతే అసలు వీళ్ళకి ఎంజాయ్ చేయడం రాదు. మెడికల్ మరీ అంటే అర్జున్ రెడ్డి అంత కాదు, కానీ మెడికల్ కాలేజ్ అన్నాక లైక్ ఎనీ కాలేజ్ మనం ఎంజాయ్ చేయాల్సింది చేసేవాళ్ళం, సినిమాలు చూడాల్సింది చూసేవాళ్ళం. కానీ పరీక్ష వచ్చింది, టైం వచ్చిందంటే మాత్రం ఫుల్ డెడికేషన్, ఇక నో లుకింగ్ బ్యాక్. ఎందుకంటే మీకు తెలిసినట్టు అప్పట్లో ఇప్పుడైనా కానీ మెడిసిన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కానీ కమిట్మెంట్ ఉంటేనే తప్పించి ఎంబీబీఎస్కి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ కమిట్మెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ కమిట్మెంటే ఈ ఎగ్జామ్స్లో కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి ఉన్నవి మనకి 13 సబ్జెక్టులు అయినా ఎంబీబీఎస్లో ప్రతి సబ్జెక్ట్కి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ప్రతి సబ్జెక్టు మనకి మనం డాక్టర్ అయిన తర్వాత 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి కూడా ప్రతి సబ్జెక్టు మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. 13 సబ్జెక్టులు. సో ప్రతిదానికి ఒక యూనిక్నెస్ ఉంటుంది, దేని పని దానిదే అన్నట్టు ప్రతిదీ కంపల్సరీగా నీట్గా చదువుకొని మనం అనలైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఆ కమిట్మెంట్ అయితే ఉంటుంది. ప్లస్ ఇక డాక్టర్స్ అయినా మనుషులే, సామాన్య మనుషులే. నా దగ్గర కొంతమంది ప్రొడ్యూసర్లు వస్తారు, డాక్టర్ గారు మీ పలానా సినిమా చూసారా, అయ్యో సినిమా చూడకుండా ఎలాగుంటాం, మీకు అంత టైం ఉంటుందా? చేసుకుంటాం. ఇప్పుడు ఎట్లా అయితే మీరు అన్నట్టు పేషెంట్స్కి టైం డెడికేట్ చేస్తాం, కానీ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ప్రయారిటీస్ అవర్ ప్రొఫెషన్. ఎగ్జాక్ట్. మీరు ఒక పల్లెటూరు నుంచి వచ్చానన్నారు, అంటే బహుశా తెలుగు మీడియం స్కూల్స్ అయి ఉంటాయి. అక్కడి నుంచి రంగరాయ మెడికల్ కాలేజ్కి వచ్చారు, అక్కడి నుంచి న్యూయార్క్ వచ్చారు, అక్కడి నుంచి బోస్టన్ వచ్చారు. ఇట్లా మీ ప్రయాణం అంతా చాలా ఒక చోట నుంచి మొదలై ఎక్కడో బోస్టన్లో మీరు దాని పేరు ఏంటంటారు,
రెసిడెన్సీ చేశారని చెప్పేసి అన్నారు. అవునండి. సో ఈ ప్రయాణంలో మీకు ఎట్లా అనిపించిందండి? మీరు లైఫ్లో నేను ఇక్కడ మొదలయ్యాను, ఇక్కడికి వచ్చాను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా ఉండిందా మీకు? అంతా దేవుడి దయనండి. అంటే మనం చేయగలిగింది చేసామనుకోండి మన చేతుల్లో ఉన్నంత వరకు. కానీ టైంకి మనకది ఆ ఫలానా పరిస్థితి సమకూరడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది. అది చాలా మటుకి. అయితే మా ఊళ్ళో తెలుగు మీడియం స్కూల్సే ఫస్ట్ నుంచి 5th grade వరకు తెలుగు మీడియం స్కూల్స్లో చదివామండి. ఆ తర్వాత మా తాతగారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను పుట్టపర్తి సత్యసాయి పుట్టపర్తిలోనే చదవడం జరిగింది. సో స్కూలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి నేను విజయవాడ రావడం జరిగింది. ఇక అక్కడ ఇంటర్మీడియట్లో తర్వాత అక్కడ నాకు ఏర్పడిన నా సర్కిల్, సన్నిహిత్యం, ఫ్రెండ్స్ వాళ్ళు దాంతో మెడిసిన్ వెళ్ళాలని కుతూహలం రావడం. తర్వాత మళ్ళీ కాకినాడలో సీటు ఎంట్రన్స్లో రావడం. ఎంట్రన్స్ అండి ఎంసెట్. అప్పట్లో మనకి రామారావు హయాంలో 9 కాలేజీలే మనకు ఉంది. ప్లస్ మనం ఈ ఆంధ్రాలో ఎంట్రన్స్ రాసిన వాళ్ళు ఆంధ్రాకే పరిమితం. కానీ మిగిలిన దేశం మొత్తం ఎక్కడ రాసినా వాళ్ళ ఎంట్రన్స్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఉండేది వాళ్ళకి. మనకు మాత్రం ఓన్లీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చాలా సంతోషం అండి. అట్లాగే ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారండి? ప్రొఫెషన్లో ఎవరైనా వస్తున్నారా? నాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి మొన్నే ఇంటర్మీడియట్ 2nd year అయింది. సో బాబు మొన్ననే యుఎస్ వెళ్ళాడు. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో తనకి ప్రీ మెడికల్ కోర్స్ వచ్చింది, వచ్చాడు. పెద్ద ఆయన వచ్చాడు. చిన్న ఆయన ఇంకా 11th ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడండి. ఆయన ఇంకా డిసైడ్ అవ్వలా. సో అయితే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అడిగేది, ఎందుకురా వాళ్ళని కూడా నువ్వు పడింది చాలదా అన్నట్టు. ఈ రోజుల్లో మెడిసిన్ ఎంబీబీఎస్ చేద్దాం అనుకునే యూత్, యువ ప్రపంచం, ఒకటి నేను వాళ్ళకి చెప్పేది సలహా, డబ్బుల కోసం కానీ ఫేమ్ కోసం కానీ లేకపోతే సొసైటీలో ఒక స్టేటస్ కోసం కానీ డాక్టర్ అవుదాం అనుకుంటే మీరు వెళ్ళొద్దు. మీరు డాక్టర్ అవుదాము అని ఎందుకు అనుకోవాలంటే, మీరు నాకు బాధతో వచ్చిన పేషెంట్స్ని సెట్ చేసి ట్రీట్ చేసి కంప్లీట్గా చిరునవ్వుతో వాళ్ళని ఇంటికి పంపించగలిగే పరిస్థితి. అంటే రేపన్న రోజున ఆ పేషెంట్ కానీ పేషెంట్ ఫ్యామిలీ కానీ వచ్చి నా దగ్గరికి, డాక్టర్ గారు మీ వల్ల నేను బతికి బయటపడ్డాను అనే ప్యాషన్ డెవలప్ అయినప్పుడు మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వండి. ఎందుకంటే ఈ యాటిట్యూడ్ ఉంటే కనుక సంపాదించాలనే మైండ్ ఉన్నా లేదంటే ఫేమ్ రావాలనే మైండ్ ఉన్నా ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఈ యాటిట్యూడ్ లేకుండా ఆ పాత్వేలో మనం వెళ్తే కనుక ఏదో ఒక రోజు దబేలు మన కింద పడుతుంది తప్పించి వేరే. మీరు ఇప్పుడు చాలా చక్కటి మాట చెప్పారు. ఇప్పుడు మనకు పేషెంట్లు వస్తూ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, చాలా ఇబ్బంది పెడతారు. మీరు వాళ్ళకి చెప్తారు, అప్పుడు మీకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. చెప్తాను కదా డాక్టర్ నేనా నువ్వా అన్న స్థితికి వస్తుంది. మరి అటువంటిప్పుడు మీరు ఎప్పుడైనా టెంపర్ లూజ్ అయ్యి వాళ్ళతో ఫైట్ చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? అది ఉడుకు రక్తం సార్, ఉడుకు రక్తం. అంటే ఉడుకు రక్తం అంటే ఎట్లా అంటే మీకు ఇదే కొరిలేషన్ చెప్తాను సార్. నేను మెడిసిన్లో ఉన్నప్పుడు, ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు నేను మాకు 2nd year అయ్యేసరికి, అంటే 1.5 year అయ్యేసరికి ఎనాటమీ ఫిజియాలజీ పరీక్షలు వచ్చేసాయి. అవి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో ఎనాటమీ ఫిజియాలజీ పాస్ అవ్వకపోతే బ్యాచ్ తప్పుతాం సార్. సో ఒక 6 నెలలు వెనక్కి పడిపోతాం. మనం రెగ్యులర్గా వెళ్ళాల్సిన బ్యాచ్తో వెళ్ళాం. రైట్. సో ఎనాటమీ ఫిజియాలజీ పాస్ అవ్వడం అనేది ఎప్పటికీ చాలా ముఖ్యమైన విషయం అది. సో నాన్నగారు వాళ్ళు ఎట్లా ఉండేదంటే, మనకు ఎంబీబీఎస్ సీట్ డాక్టర్ అయిపోయాం కదా అని మనం ఇంట్లో బైక్ కావాలని అడిగితే ఎనాటమీ ఫిజియాలజీ పాస్ అవ్వరు, అప్పుడు చూద్దాంలే అనేవారు. సో ఎనాటమీ ఫిజియాలజీ పాస్ అయిపోయాం, బైక్ ఇచ్చేసారు ఆయన మనకి, యమహా బైక్ హ్యాపీగా వేసుకుని తిరుగుతున్నాం. అలాగా ఫస్ట్ సర్వీసింగ్ టైంలో సర్వీసింగ్కి తీసుకెళ్ళాం.
ఆల్రెడీ అప్పటికి మనకి క్లినికల్స్ మొదలైపోయినాయి. అంటే మీరు అన్నట్టు పేషెంట్లు రావడం, అడగడం, మనకి డయాగ్నోసిస్, ఆపరేషన్ చేస్తే 1-2 సార్లు మళ్ళీ 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 సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడగడం. సో ఈ బైక్ సర్వీసింగ్కి తీసుకెళ్ళినప్పుడు మన మెకానిక్ చేంజ్ చేస్తాడు, ఆయిల్ చేంజింగ్ అంతా అయిపోయింది. ఆయనేమో బైక్ డాక్టరు, మనమేమో హ్యూమన్ డాక్టర్. సో మెకానిక్ దగ్గరికి వెళ్ళి, బాబు మళ్ళీ ఎన్ని రోజులకు రావాలంటే, సార్ ఇప్పుడు 1000 కిలోమీటర్లు అయింది కదా, ఇంకో 3000 కిలోమీటర్ల తర్వాత రండి అని ఆయన చెప్పడం. మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి, 3000 కిలోమీటర్లు ఏంటి, ఇప్పుడు 1000 చేసాం కదా, మళ్ళీ 1000 చేయాలా, లేదంటే 1000 ప్లస్ 3000 4000 అని మళ్ళీ వెనక్కి వెళ్ళడం. సో ఆ మెకానిక్కి అవ్వడానికి బైక్ మెకానిక్ అప్పుడు ఉడికి రక్తం ఎలా ఉంటుంది సార్, మనం మెడుకోం ఒకసారి కాలర్ ఎగరేసుకుని తిరుగుతూ ఉంటాం. మెకానిక్ మన మీద ఒకసారి చెప్పాను కదా అని అంటే మనకి ఎలా ఉంటుంది సార్ ఫీలింగ్. అలా వచ్చింది ఆ రోజున. వచ్చినప్పుడు తర్వాత ఇలాగే 2-3 రోజుల తర్వాత ఫ్రెండ్స్తో కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. మెకానిక్ గాడు ఎవడరాడు అసలు నన్ను ఇంత మాట అన్నాడురా అని మాట్లాడుకోవడం. యాదృచ్ఛికంగా అలాగే ఓ పేషెంట్ వచ్చి అట్లా మాట్లాడడం, అడగడం. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం చేసే పని రోజు చేసే పని. మనకు ఎలా ఉంటుందంటే, ఓసారి చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటే. ఏకసంతాగ్రహులు కొంతమంది ఉంటారు, కానీ అందరూ ఏకసంతాగ్రహులని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకొకటి, ఇందాక మీతో అన్నట్టు, ఒక పేషెంట్ ఆపరేషన్ చేసుకోవడానికి మన దాకా వచ్చాడంటే మైండ్లో ఎన్నో ఆలోచనలు తిరిగిపోతూ ఉంటాయండి. ఏంటి, మనకు సక్సెస్ అయిందా లేదా, మళ్ళీ తిరిగి వచ్చేస్తుందేమో, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము, మన ఫ్యామిలీ ఏమైపోద్ది, భార్య ఏమైపోద్ది, పిల్లలు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అందులో మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ని ఆ పేషెంట్ గ్రహించగలిగాడా లేదా అనేది ఇక ఆయన అదృష్టం అన్నట్టు అనుకోవాలి. ఆ గ్రహించలేని వాళ్ళు 1-2 సార్లు మళ్ళీ వెనక్కి వచ్చి అడుగుతారు. అంటే కొన్ని క్వశ్చన్లు ఇబ్బందికరంగానే ఉంటాయి. మీరు ఉల్లిపాయ వేసుకుని తినొచ్చా, లేకపోతే రైట్, అటువంటి వాటికి మెల్లగా మనం నవ్వుతో ఒక ఆన్సర్ చెప్పి పక్కకు తోసేస్తాం. కానీ చాలా మటుకి టెక్నికల్ క్వశ్చన్స్ వరకు మాత్రం డెఫినెట్గా అది డాక్టర్ డ్యూటీ. డాక్టర్ డ్యూటీ ఏంటంటే, టెక్నికల్ క్వశ్చన్ అనేది ఆ వ్యాధి పరంగా కానీ లేదంటే ఆపరేషన్ పరంగా కానీ పేషెంట్కి అర్థం కాలేదు, ఒకసారి వచ్చి అడుగుతున్నాడంటే, అయితే ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఏదో ఒకటి పెట్టి నీట్గా వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో, తెలుగు అవనివ్వండి, హిందీ అవనివ్వండి, ఇంగ్లీష్ అవనివ్వండి, అర్థమయ్యే లాంగ్వేజ్లో విడమర్చి వాళ్ళకి చెప్పి అర్థమైందా లేదా మనం వాళ్ళ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో ఎక్కడ టెన్షన్లు అనేటువంటిది ఏమి లేదు, అది అలవాటు అయిపోతుంది ప్రొఫెషన్లో. అవ్వాలి ఏది ఉన్నా కూడా అవ్వాలి. అండి. ఇలాగే డాక్టర్ గారు, చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయని నేను వింటూ ఉంటాను. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, అలాగే స్టమక్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది వాళ్ళు ఈ మద్యం సేవించడం వల్ల క్యాన్సర్లు తొందరగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్మోకింగ్ వల్ల కూడా చాలామందికి క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు కొన్ని కొండ ప్రాంతాల్లో వాళ్ళు ఈ సిగార్ని ఉల్టా లోపల పెట్టుకుని మరి పీలుస్తూ ఉంటారు. మరి వీళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. కొంతమంది అసలు మాకు 70 ఏళ్ళ నుంచి మేము విధంగా కాలుస్తున్నాం, మాకు ఏం రాలేదంటారు. ఎంచేత ఇట్లా జరుగుతూ ఉంటుంది, దీనికి ఏ విధమైనటువంటి స్పందన? అంటే క్యాన్సర్లు డెఫినెట్గా పలు రకాలంటే మనకి శరీరంలో మన తల మీద జుట్టు దగ్గర నుంచి కాలి గోటి వరకు ప్రతి అవయవానికి ఒక క్యాన్సర్ రావడానికి అవకాశం. మీరు స్కల్ దగ్గర మొదలు పెట్టుకుని బ్రెయిన్ అవనివ్వండి, ఎముక అవనివ్వండి, స్కాల్ప్ అవనివ్వండి, చెవు అవనివ్వండి, ముక్క, అలాగా మనం కాలిగోటు వరకు ప్రతి అవయవానికి క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అనేది, ప్రోటోకాల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది పలానా సర్వైకల్ క్యాన్సర్, పలానా కోలోరెక్టల్ క్యాన్సర్, పలానా ఐ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ప్రతి దానికి మనం క్యాన్సర్ సొసైటీ వెబ్సైట్కి వెళ్తే కనుక పేరున ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టాండర్డ్గా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇన్వెస్టిగేషన్స్తో సహా ట్రీట్మెంట్ వరకు అన్నీ మనకి కంప్లీట్ క్లారిటీ ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 1
ఎవరిలో ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ అడ్డు చుట్ట. అవునండి. అడ్డు చుట్ట అంటే బేసిక్గా ఈ కొండ ప్రాంతాల్లో చలి ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి అవునండి. చుట్టూన కాల్చే చుట్టూని టక్కన లోపలికి తిప్పి ఆ వేడి లోపల నోట్లో పెట్టుకుంటారు, దాన్ని పొగదులుతూ ఉంటారు. సో అదేంటంటే ఆ వేడి లోపలికి వెళ్ళేసరికి లోపల నుంచి కూడా ఆ వేడిదనం అంటే వామ్త్ రావడం వల్ల చలి అనేది లోపల నుంచి మొదలైన చలి అనేది తగ్గి తొందరగానే సెటిల్ అయిపోతారు. సో అలాగా అడ్డు చోటు లోపలికి వేసుకుంటారు. ఆ వేడికి ఏమవుతుందంటే లోపల ప్యాలెట్లో అంటే నాలుగు మీద కానీ బొగ్గులో కానీ పై భాగంలో కానీ చిన్న అల్సర్ పుండు పడడానికి అవకాశం ఉంది. సో ఆ పుండు మామూలుగా మనకి ఎక్కడ పుండు పడినా శరీరం ఏం చేస్తుంది, దాన్ని మాంచడానికి తయారు చేస్తాం. సో శరీరం మాంచుతుంది అది. మళ్ళీ అదే చోట పుండు వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్చడానికి ట్రై చేస్తాం. అట్లాగా ఈ క్రానిక్ ఇరిటేషన్ ప్రాసెస్, పుండు రావడం మళ్ళీ హీల్ అవడం జరిగి 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 తక్కువ ఒకేసారి ఆ మ్యూటేషన్ అనేది రెసిస్టెన్స్ పవర్ పోయి మ్యూటేషన్ అనేది వస్తుంది. ఆ మ్యూటేషన్ వచ్చినప్పుడు క్యాన్సర్ ప్రాబ్లం. సో ఎవరిలో ఆ మ్యూటేషన్ వస్తుంది ఎవరిలో రాదు అనేది మనం ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. కానీ అట్లా జరిగినప్పుడు మాత్రం మ్యూటేషన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు అలా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మేము సర్జికల్ టెక్స్ట్ బుక్లో మన కాశ్మీరీ పాపులేషన్ మనం చూసుకుంటే వాళ్ళు అప్పట్లో అదే చలికి తట్టుకోవడానికి వాళ్ళు ఏం చేసేవారంటేనండి, మెడ నుంచి ఒక జోలిలాగా వేసుకుని మన మట్టి కొండ అందులో బొగ్గులు వేసుకుని ఆ వేడికి పైన చాలా వేసుకుని, సో బాడీ అంతా హీట్ ఉండేది. అదేమయ్యేది, ఆ వేడికి పొట్ట చర్మం మీద పుండు పడేది, హీల్ అయ్యేది, క్యాన్సర్ వచ్చేది. సో ఇటువంటివి మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సేమ్ వే స్మోకింగ్ అనేది లంగ్ క్యాన్సర్ కి ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇదే. క్రానిక్ గా స్మోక్ వెళ్ళడం, ఇరిటేట్ చేయడం, లోపలేమో మన ఊపిరితిత్తులు వీలైనంత వరకు ఆ వచ్చే క్రానిక్ ఇరిటేషన్ హీల్ చేయడానికి ట్రై చేయడం. ఆ మళ్ళీ ఇరిటేషన్ ప్రాసెస్ లో టక్ మన ఒకేసారి జీన్ మ్యూటేషన్ అనేది జరుగుతుంది, క్యాన్సర్ రావడానికి అవకాశం. ఇప్పుడు ఈ పికిల్స్ తింటూ ఉంటారు చాలా మంది, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు, వీటిలో వల్ల కూడా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రిపీట్గా ఎక్కువగా తినడం వల్ల రైట్ అంటే ఆయిల్ ఫుడ్స్ వల్ల, పికిల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుందంటేనండి డీప్ ఫ్రై. అది అంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఎప్పుడన్నా మనం బయటకి వెళ్తే కూడా పాత నూనె మనం ఇంట్లో అనుకోండి పాత నూనె పాడేయాలి అంటే పాత నూనె ఎందుకు అంటాం దాన్ని, దాంట్లో కొంచెం నల్లగా సెడిమెంట్ అనేది తయారవుతుంది. సో నూనె వల్ల కాదండి మనకి ఇబ్బంది వచ్చేది, ఆ నల్లటి సెడిమెంట్. మాడిన పదార్థం క్యాన్సర్. సో అవి ఆ మాడిన పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ బేస్డ్ పదార్థాలు, అవి పొట్టలోకి వెళ్ళినప్పుడు జరిగే కెమికల్ మార్పుల వల్ల ఈ జెనెటిక్ మ్యూటేషన్ అనేది జరిగి దాని నుంచి క్యాన్సర్ రావడానికి అవకాశం. సో అందుకని ఇప్పుడు మీరు స్కాండినేవియన్ కంట్రీస్లో చూసుకుంటే కనుక అవి వేడితో ఫ్రై ఫుడ్స్ బాగా ఎక్కువ తింటారు. ఫ్రై ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఈ చార్డ్ ఫుడ్స్ అంటే చార్కోల్ లాగా అయిపోయిన ఆహార పదార్థాలను వాళ్ళు వేడి తినడం అలవాటు అయిపోయింది. మీ రొటీన్ ఎట్లా జరుగుతూ ఉంటుందండి? రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకోసం మీరు పెట్టే టైం ఎంతసేపు? అదర్వైజ్ ప్రొఫెషనల్గా ఎక్కువ సేపు నా కోసం నేను పెట్టుకోగలిగే టైము ఉదయం 5:30 నుంచి 7:30 వరకు అంటే అంతే. దట్ ఈస్ అది నేను నా టైం కింద కన్సిడర్ చేసుకుంటాను. ఆ లోపునే మీరు ఫ్రెష్ అవుతారు. ఆ రోజు అంటే మార్నింగ్ కంపల్సరీగా నాకు ఒక గంటన్నర ఏదో ఒక జిమ్ అనో లేకపోతే డాక్టర్స్ మనం లేకపోతే మనం ఎట్లా కష్టం. సో రోజు ఒక వ్యాయామం అనేది మీరు కంపల్సరీ చేస్తాను. అయితే యోగా కానీ యోగా మాకు చిన్నప్పటి నుంచి పల్లెటూరులో కూడా మాకు బాగానే అలవాటండి. సో చిన్నప్పుడు అయితే క్యాలెండర్ పెట్టుకుని పొజిషన్స్ క్యాలెండర్ పెట్టుకుని చేసేవాళ్ళం. అది కాలక్రమేణా అలవాటు అయిపోయింది, అది చేసుకుంటాం. లేదంటే జిమ్, లేదంటే నలుగురు కలిసి షటిల్ గేమ్ ఆడడం, లేదంటే సైక్లింగ్ చేయడం, అట్లా ఒక గంట అయితే కంపల్సరీగా మార్నింగ్ పెట్టుకుంటాం. ఇక 7:30 దాటిందంటే మిగిలిన రోజు మన చేతిలో ఉంటుంది.
ఇంటికి వెళ్ళేటప్పటికి మీ ఇంట్లో కూడా పడుకుంటారు చేస్తూ ఉంటారు. అలవాటు అయిపోతుందండి. డాక్టర్లందరికీ ఇది కామెంట్. చాలా చక్కటి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. ఈ విషయాలన్నింటినీ కూడా మా వ్యూవర్స్ అందరికీ కూడా మీరు పంచిపెట్టినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం.